హాయ్ అండి. ఈరోజు వసంత నవరాత్రుల్లో 4వ రోజు కదండి. ఈరోజు అమ్మవారికి అల్లం గారెలను అయితే నైవేద్యంగా పెట్టుకోవాలండి. సో అందుకోసమని నేను నైట్ అయితే పప్పు అయితే నానపెట్టుకున్నానండి. సో డైలీ లాగానే ఈరోజు కూడా 4:30కి అయితే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం చేసి వచ్చి ఇక్కడ పప్పు అయితే మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి. పప్పు వేసి అలాగే కొంచెం ఉప్పును కూడా వేసి మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నానండి. వాటర్ అయితే అసలు వేయలేదు నేను. కొంచెం వాటర్ మనం చేతి నుంచి పప్పు తీస్తాం కదా, ఆ వాటరే నాకైతే సరిపోయినాయి అనమాట. సో ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకొని పిండినంతా కొంచెం జీలకర్ర పలుకులు అయితే వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి అల్లాన్ని సన్నగా కట్ చేసి రాత్రే పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో. సో అది అల్లం కూడా వేసేసి మంచిగా అయితే గట్టిగా మిక్స్ అయితే చేసుకున్నానండి. మంచిగా కలిపేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని గారెలు అయితే వేసేసాను. సో గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. అమ్మవారికి 9 గారెల్ని నైవేద్యంగా పెడదామని 11 గారెలు అయితే వేసానండి ముందు, ఎందుకంటే పూజకి లేట్ అయిపోతుంది కదా. సో గారెలు వేసి అమ్మవారికి ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకున్నానండి. ఈరోజు వచ్చేసి అమ్మవారిని ఎర్ర మందార పూలతోటి అయితే పూజించాలంటండి. సో నేను పూజ అయితే ఇలా చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.